దేవర ఇంటర్వ్యూ ప్లాన్స్ బన్నీతో పాటు ఆ ఇద్దరు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్ దేవర సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నారు. ముంబైలో గ్రాండ్ ఈవెంట్లో ట్రైలర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ట్రైలర్ లాంచింగ్ నుంచి దేవర ప్రమోషన్స్ కూడా మొదలు కాబోతున్నాయి. వీలైనంత స్ట్రాంగ్ గా సినిమాను మార్కెట్లోకి పంపించాలి అని అనుకుంటున్నారు. అందుకే కాస్త డిఫరెంట్ అప్రోచ్ తో ప్రమోషన్స్ చేయబోతున్నారు. ఏకంగా స్టార్స్ ని ఈ చిత్రం కోసం రంగంలోకి దించుతున్నారు అని తెలుస్తోంది. హిందీలో దేవర టీమ్ ను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేయనున్నాడు. అలాగే సందీప్ రెడ్డి వంగాని కూడా దేవర ఇంటర్వ్యూ కోసం హిందీలో ఉపయోగించుకోవాలి అనుకుంటున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగ ఎన్టీఆర్ ను ముంబైలో కలిశారు. దీంతో ఈ ప్రచారానికి బలం చేకూరినట్లయింది. ఇక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎన్టీఆర్ కోసం దేవర ప్రమోషన్ ఇంటర్వ్యూ చేయబోతున్నారు అని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య మంచి ఫ్రెండ్ బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే తారక్ కోసం బన్నీ రాబోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రౌడీ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ కూడా దేవర టీమ్ ని ఇంటర్వ్యూ చేసే సెలబ్రిటీ స్టార్ గా ఉండబోతున్నాడు అని టాక్. హిందీలో ఇద్దరు, తెలుగులో ఇద్దరు స్టార్స్ దేవర టీమ్ ను ఇంటర్వ్యూలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వీటికి సంబంధించిన స్కెడ్యూల్ ఖరారైనట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తో పాటు కొరటాల శివ పాల్గొనే అవకాశం ఉంది. హిందీ ఇంటర్వ్యూలలో సైఫ్ అలీ ఖాన్ పార్టిసిపేట్ చేయబోతున్నారట. దేవర ట్రైలర్ తోనే సినిమాకు మంచి హైప్ వస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. తర్వాత ఒక సాంగ్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. RRR తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న సినిమా కావడంతో దేవరపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ చిత్రానికి మొదటి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వస్తాయి అని భావిస్తున్నారు. అదే జరిగితే టాలీవుడ్ నుంచి ప్రభాస్ తర్వాత ఫస్ట్ డే 100 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా తారక్ నిలుస్తాడు.